నువ్వు నేనంతా నువ్వు నా పెదవి పైన నువ్వు నా మెడ వంపున నువ్వు నా గుండె మీద నువ్వు ఒళ్ళంతా నువ్వు బుగ్గల్లో నువ్వు ముగ్గల్లే నువ్వు ముద్దెసే నువ్వు నిద్రలో నువ్వు పొద్దుల్లో నువ్వు ప్రతి నిమిషం నువ్వు చార్ మహిళా అట్ల తద్ది స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. అమ్మా మీరు మాత్రమేనా ఉయ్యాల్లోకేది, మీరు మాత్రమేనా అట్లు తినేది, మేము స్పెషల్స్ చేసుకోవద్దా? అందుకనే ఈ రోజు మేము చార్ మహిళ సెట్ లోనే ఉయ్యాలేసుకొని ఇలా ఊగుతున్నాం. కోరుకోండి కోరుకోండి, మంచి మొగుడు రావాలని కోరుకోండి, మీ కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటాను, సరేనా? ఎంతైనా నాకు కూడా ఇంకా పెళ్లి కాలేదుగా. ఎవరెవరు వచ్చారో కనుక్కుందామా? వసే ఎవరొచ్చారే? హాయ్ హాయ్ సుమా. నీ పేరేంటి? నా పేరు మైథిలి. మైథిలి ఒకసారి వెనక్కి వెళ్ళిందని తోయవా, కింద పడేయాలా? మైథిలి ఏం చదువుకుంటున్నావే? నేను ఐపీసీసీ చేస్తున్నాను. ఐపీసీసీయా? అదేదో ఎంపీసీసీ బీపీపీసీసీ తెలుసు నాకు, ఇదేం సీసీఏ? సిఏ ఇంటర్. వామ్మో, సరే గాని మంచి మంచి సంబంధాలు చూస్తున్నారా ఇంట్లో నీకు? ఛీ, అప్పుడేనా? చీ, అప్పుడేనా? మరి అట్లా దద్దంటే ఏంటనుకుంటున్నావు? పక్క వాళ్ళకి మంచి మొగుడు రావాలని మొక్కుకుందాం. పక్క వాళ్ళకి మంచి మొగుడు వస్తే నువ్వు ఆ మొగుడికి సైడ్ కొడతావేంటి? నిజాలు చెప్పేయద్దు. వసే ఒకసారి ఆపవే, నేను ఎక్కిస్తాను, నేను నన్ను ఆపు. మైథిలి, ఇంకేంటి విశేషాలు? ఏమీ లేదు, పొద్దున్నే అట్లు తినేసి వచ్చాను. కాలేజ్ లో వాడు ఎవడో నీకు సైట్ కొడుతున్నాడంట. చీచీ, ఎవరు నువ్వు చెప్పారు? కూడా కొంచెం ప్రొసీడ్ అవుతున్నావంట. మా మమ్మీ చూస్తుంది టీవీ. మీ మమ్మీ టీవీ చూడాలనే కదా స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసేది. అలా నిజం చెప్పు. నిజాలు చెప్పేస్తారా? ఏం జరుగుతుందో చెప్పు నీ కాలేజ్ లో. డైలీ క్లాసెస్ అవుతున్నాయి పాపం కదా, అలసిపోతున్నాము, చదివేస్తున్నాము. కానీ సిటీలో ఇలా ఉయ్యాలు ఊగడం అనేది భలే థ్రిల్లింగ్ గా ఉంది కదా. ఊగింది చాలు, ఇంకా దిగు. అబ్బా కొంచెం సేపు. ఇంకొంచెంసేపా? నూరా కళ్యాణి. కళ్యాణి హాయ్ సుమక్క. అక్కేంటే మన ఇద్దరిది ఒకటే ఏజ్ కదా. అలాగే అక్క లేదు, ఇక్క లేదు. నువ్వు నా చెప్పు. ఫ్రెండ్ అయితే. అవును, చెప్పు నీ గురించి. నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీ ఇస్ వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ ఎక్సెట్రా. ఏం చదువుకుంటున్నావో చెప్పవే. 10th స్టాండర్డ్. 10th స్టాండర్డ్ ఎన్నోసారి? ఇదే ఫస్ట్ అక్క. అంతేనా? ఇది. సరే అయితే నీకు పాటలు వచ్చుగా, ఒక పాట పాడు. నా మనసుకేమైంది, ఉయ్యాలలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నాకు అలానే ఉంది, ఎన్నో అనాలనుంది, అంటే ఎలా, వింటే ఎలా. అంతే. ఓకే తూకి, దూకాలా? తూకు. ఆ తర్వాత ఉండలేను. అది వైష్ణవి. చెప్పండి సుమా గారు. సుమానే, సుమా. సుమ గారు ఏంటి మర్చిపోయావా? సుమా ఆంటీ రైట్. చెప్పు వైష్ణవి గురించి. నేను వైష్ణవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్. అట్ల తద్ది గురించి నీకేం తెలుసో చెప్పు. నాకేం తెలీదు సుమా. అట్ల తద్ది అంటే ఏం తింటారు? అట్లు తింటారు. బాగా ఇది తెలుసు. ఎవరికి పూజ చేస్తారు? ఏమో తెలీదు సుమా. నిన్నే పెళ్ళాడితే సినిమా గుర్తులేదా నీకు? తెలీదు సుమా, అయ్యో చూడలేదు. పాపం. అట్ల తద్ది అంటే మంచి మొగుడు రావడం కోసం, జీవితంలో అంతా బాగుండాలని, బావగారి హస్బెండ్ రావడం కోసం. ఆయన పేరు చాలా బాగుంది. ఓహో, తెలీదా మీకు? తెలియదు. ఓహో, ఒక అమ్మాయి ఉంటుంది సుమా అని, సుమా ఆంటీ అని. వాళ్ళ హస్బెండ్ అన్నమాట రాజీవ్ కనకాల. నన్ను ఇలా చూసిన తర్వాత కూడా నీకు అలా అనాలనిపిస్తుంది అంటే నీ కళ్ళు బాగా. అంటే మీరు కాదు కదా, మీరు సుమా. ఆమె సుమా ఆంటీ. కరెక్ట్. ఇంకా నువ్వు ఊగించాలి, దిగు.
శివాని నీ గురించి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, ఇంకా నీ హాబీస్? డ్రాయింగ్, అంతే. హాయ్ సుమక్క. హాయ్ జ్యోత్స్న. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఉయ్యాలు ఊపుతున్నాను. థ్యాంక్ యూ. నా కోసం ఎంత కష్టపడి ఉయ్యాలు ఊపుతున్నావు. అవును, చెప్పు నువ్వేం చదువుకుంటున్నావు? నేను 10th స్టాండర్డ్ చదువుతున్నాను. హాయ్ సుమక్క. హాయ్ రేఖా. హాయ్. మా రాజీవ్ కనకాల బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు, కానీ నువ్వెలా ఉన్నావో చెప్పు. నేను చాలా చాలా బాగున్నాను. ఏం చదువుతున్నావు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, లైఫ్ లో నీ అంబిషన్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్. ఈ మధ్య కాలంలో ఇంజనీరింగ్ అమ్మాయిలు ఎక్కువగా ఎందుకు చేస్తున్నారో తెలుసా? తెలీదక్క. మంచి మొగుడు దొరకడం కోసం అంట. ఓకే, పరిచయాలు అయిపోయాయి. ఈ 6గురిలో నుంచి ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఓకే, ఎవరికి వచ్చింది స్టార్ కార్డు? ఓకే, మైథిలికి 20 పాయింట్స్ వచ్చింది. ట్యాంగ్మల్లో బుద్ధుడు ఉంటాడు కదా, ఉంటాడు. ఒక చేతు పొట్టు మీద ఇంకొక చేతు పైకి ఎందుకు పెడతాడు? కింద పడ్డవాడు పైకి పోక తప్పదు అని చెప్పడానికి పెడతాడు. కాదు, అయితే చెప్పే. ఆ నీళ్ళు తాగితే పైకి పోతారు కాబట్టి. మరి పొట్ట మీద ఎందుకు చేయి? దానికి సమాధానం లోపలికి వెళ్తే పైకి పోతారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. చాలా ఉందిరా బాబు. ఓకే, వీళ్ళందరికి ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. పదండి పదండి, రండి రండి, లోపలికి పదండి. ఈ అట్ల తద్దికి ఫస్ట్ అవుట్ అయ్యేది ఎవరో చూద్దాం. 1 2 3 గో. నీకు 10 పాయింట్లు. అట్లతో ఆరట్లోయ్ ముద్దపప్పోయ్. 1 2 3 గో. ఓకే, నీకు 12 పాయింట్లు. ఒకటే అడుగుతాను, తాగలేని టీ ఏది? తాగలేని టీ. ఆల్ఫబెట్ టీ. కాదు, టీ. చెప్పనా? చెప్పే. కోటి. కోటి కూడా. కోటి.
పోటీ లక్డీ కా బోల్ 1 2 3 గో నీకు 14 పాయింట్లు. టీచర్ అంటారు కుక్క మీద వ్యాసం రాసుకుంటారా అంటారు. అయితే వాడు అంటాడు, స్టూడెంట్ అంటాడు, లే టీచర్ దాన్ని పట్టుకొని రాద్దామని ఎంత ట్రై చేసినా కానీ కూడా అది కితకితలు పెట్టినట్టు పారిపోయింది, అందుకే వదిలేశాను అంటాడు. ఓకే, బాగుంది బాగుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కుక్క మీద రాశాడట. 1 2 3 గో. కళ్యాణికి 16 పాయింట్లు, జ్యోత్స్నకి 18 పాయింట్లు. కనపడని అట్లు. ఇట్లు, కుట్లు, మెట్లు, జుట్లు. పండగ కదా, అట్ల తద్ది కదా, అందుకని అట్లే. కనపడని అట్లు. అట్లు, కుట్లు, మెట్లు, కనపడని. చెప్పే. చప్పట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. అట్లదత్తి స్పెషల్ స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్ ఫినిష్ అయిపోయింది. సరే, సెకండ్ రౌండ్ మొదలు పెడదామని నేను అనుకున్నాను, కానీ మీరేమో మొదలెట్టేయమంటారా? నిజంగా? ఓకే, అయితే స్టార్ మహిళలో మన తదుపరి రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని. స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను, లైలా ఏదని, నా లైలా ఏదని. ప్రతి చూపు ప్రతి
అండ్ థ్యాంక్ యూ వైష్ణవి, బాగా చేశారు. ఈ ఒక లైలా కోసం రీమిక్స్ వర్షన్ ఏ సినిమాలోది? వైష్ణవి. ఒక లైలా కోసం. ఆహాహా, ఎంత ఈజీ క్వశ్చన్ కదా అసలు. తీసుకోరు. ఇప్పుడు ఒక డైలాగ్. అట్ల తద్దంటే ఏంటి? అట్ల తద్దంటే తెలీదా? ఏంటి బాబాయ్? నాకు తెలీదు. అట్ల తద్దంటే ఆడవాళ్ళంతా ఉదయమే లేచి పరిశుభ్రంగా తలస్నానం చేస్తారు. భర్తల ఆరోగ్యాల గురించి అంటే మేమంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తారన్నమాట. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం 11 మంది ముత్తైదువులను పిలిచి 11 అట్లు వాయనం ఇస్తారు. ఆ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు బాబు. ఇక రాత్రికి ఉంటుంది ఆడవాళ్ళ గానా బజారాలు, వినదగిన ముచ్చట్లు, వినదగిన ముచ్చట్లు, ఉయ్యాళ్ళు, జంపాళ్ళు. అబ్బో, ఓ అదా, మన వాళ్ళందరూ వెళ్ళారా? అమ్మ, కృష్ణాంటి, భాను, మహాలక్ష్మి, పాపక్క. ఓహో, అందరూ వెళ్ళారనమాట. మనం కూడా వెళ్దాం పదండి. అదే మరి. అక్కడ మనకి అంటే మన మగాళ్ళకి నో ఎంట్రీ. అన్యాయం కాదు. ఈ సంభాషణలో ఏ హీరో వాయిస్ వినిపించింది? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, చిన్నారికి ఓణీలిచ్చే వయ్యారిపై బాణాలేసే, శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావా, బంగారి బావా, బంగారి బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే, బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. లంగా తోటి ఓణీకుంది ఓ బంధం, ఈ రాజా తోటి రాణికుంది అనుబంధం. పాదాలకి అందెలకుంది ఓ బంధం, ఈ ప్రాయానికి అల్లరికుంది అనుబంధం. వాళ్ళు చెడజాజులు ఓ జంట, వట్టణము నడుము ఓ జంట, ఇక నీతో నేనవుతా జంట. చేతులకి జంటే గోరింట, లేకపోతే కాలే లేదంట, నా వెంటే నువ్వుంటే కురిపిస్తా నీపై బంగారు చినుకులే, బంగారు చినుకులే. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మొత్తానికి అందరం కలిసి బాగా చేసాం కదే. అవును. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ పాట ఏ సినిమాలోది? రేఖ. గోవిందుడు అందరు వాడేలే. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. విజయవాడ మహిళలారా, స్టార్ మహిళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తున్నాము అక్టోబర్ 12వ తారీఖున. విజయవాడలో అక్టోబర్ 12వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము సాయి జువెల్ కన్వెన్షన్ సెంటర్, టీచర్స్ కాలనీ, సాయిబాబా టెంపుల్ స్ట్రీట్, షాప్ స్టాప్ దగ్గర, విజయవాడ. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యారా. అట్లా తది స్పెషల్ కాబట్టి నువ్వు ఇది తింటూ నేను అడిగే ప్రశ్నకి సమాధానాలు చెప్తూ ఉంటావా? సరే. లక్ష్యం సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్. ఆప్షన్స్ కావాలంటే తీసుకో. ఆప్షన్స్. ఏ అనుష్క, బి త్రిష. త్రిష. కాదు, అనుష్క.
చతుర్థి నాడు ఉపవాసం అయిపోయాక మొదట ఏవి తింటారు? అట్లు. అయితే కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. కళ్యాణి 3, వైష్ణవి 2, మైథిలి 1. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి పాపం ఊగుతూ తినలేకపోతుంది, కష్టం కాబట్టి. నేను మామూలు అప్పుడే తినను, ఊగితే ఎలా తినాలి? అజ్జా సుమా, నాకు తినిపిస్తావు అనుకుంటే నువ్వు తిన్నావేంటి? ఊరుకో, ఊపనా ఒకసారి? వద్దు అసలు ఊపుతాలే. వద్దు. సుమా క్వశ్చన్స్ అడిగేసాయి త్వరగా. ఘరానా మొగుడు సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ చిరంజీవి, బి వెంకటేష్. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్ 3 points. మైథిలి 2, వైష్ణవి 1. అట్లది ఏ మాసంలో వస్తుంది? ఆప్షన్స్ ఏ ఆశ్వయుజ, బి కార్తీకం. ఆశ్వయుజం. కరెక్ట్ ఆన్సర్ 3 points తీసుకో. మైత్రి 1, వైష్ణవి 1, జోష్న 1. నిన్నే పెళ్లాడతా సినిమాలో హీరోయిన్ ఎవరు? డబ్బు. కరెక్ట్ ఆన్సర్. 6. కళ్యాణి 3, శివాని 1, వైష్ణవి 1, జోష్న 1. అట్ల తద్ది నాడు ఏ వేళ వరకు ఉపవాసం ఉంటారు? సాయంత్రం వేళ వరకు. మళ్ళీ 6 పాయింట్లు వచ్చేసాయి నీకు, తీసుకో. ఏ శివాని 1, రేఖ 1, జోష్న 2, వైష్ణవి 2. కావగారి చూపే బంతి పూవై పూసిందే కావగారి మనసే మల్లె పూవై నవ్విందే మరదలి మాటల్లో మందారం జారిందే. అందుకన్నా ముందు నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. రోజు సారీ కట్టుకుంటావు కదా, మరి ఈ రోజు ఎందుకు లంగవోని వేసుకున్నావు? అట్ల తద్ది కదా, అందుకని. నీకు పెళ్ళైపోయింది కదా? ఎవరన్నారు? నేను చూసాను. నువ్వు చూస్తే సరిపోతుందా? నాకు అవ్వాలి. నీకు అయిపోయింది. నీకు మతిపోయింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. తిథుల ప్రకారం తదియ అంటే ఎన్నోది? ఆప్షన్. అయ్యో పాపం, ఒక నిమిషం ఉండు. గుర్తు రావాలంటే మీరు తినాలి. మీరు తినాలి. కాదు, తిను. ఆప్షన్ చెప్పు. ఏ 3వ, బి 4వ? 4వ. కాదు, 3వ. తదియ నాడు వస్తుంది కాబట్టి అట్ల తద్ది అన్నారు. ఓకే, అట్ల తద్ది, తదియ. నెక్స్ట్ క్వశ్చన్. మన అట్ల తద్ది లాగానే అనిపించేటువంటి సెయింట్ ఆగ్నెస్ ఈవ్ అనే పండుగని ఏ నగరంలో జరుపుకుంటారు? ఆప్షన్స్. ఏ రోమ్, బి ప్యారిస్. ఏ రోమ్. ఏ రోమా? ఏ రోమ్. ఉత్తి రోమ్ చెప్పు. రోమ్. అట్ల ప్రభావమా? సెయింట్ ఆగ్నెస్ ఈవ్ ఫెస్టివల్ పద్ధతులు మన అట్ల తద్ది పండగ పద్ధతులు ఒకటేలాగా అనిపిస్తాయి. కాకపోతే రోమ్ లో వాళ్ళు అట్లు వేసుకోకపోవచ్చు కానీ ప్యాన్ కేకులు తింటారేమో, బర్గర్లు, ప్యాన్ కేకులు. అది ఓకే. అదే ఇంకా మనకి వచ్చిందిగా 3. తీసుకో. మైథిలి 1, కళ్యాణి 1, జ్యోత్స్న 1. జాబిల్లి నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, వినదమ్మా, ఓ చుక్క నువ్వే చూడమ్మా, నువ్వే చూడమ్మా. లాలా ఫాస్ట్ గా ఊపాలా, స్లోగా ఊపాలా? ఫాస్ట్ గా. తిను నువ్వు కొంచెం. పురాణాల ప్రకారం గ్రహాలు ఎన్ని? నీ గ్రహస్థితి బాగుంటే నువ్వు చెప్పగలవు. ఆప్షన్. ఏ 8, బి 9. 8.
9వ దాన్ని ఏం చేసావు? పురాణాల ప్రకారం గ్రహాలు 9. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతు. అట్లేసుకో. అట్ల తద్ది పురాణం ప్రకారం నవగ్రహాల్లోని ఏ గ్రహానికి అట్లు అంటే ఇష్టం? ఆప్షన్స్. ఏ కుజుడు, బి శని. కుజుడు. కరెక్ట్ ఆన్సర్. అట్ల తద్ది నాడు కుజునికి అట్లు నైవేద్యం పెడితే కుజుదోషం పోయి ఎటువంటి అవాంతరాలు లేకుండా అమ్మాయిలకి చక్కగా పెళ్ళవుతుందని ఒక నమ్మకం. ఏదో కుజుదోషం అంటూ ఉంటారు కదా, అది. సరే తీసుకో 3. కళ్యాణి 2, మైథిలి 1. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే. అట్ల తద్ది పూజ చేయమని గౌరీదేవికి చెప్పిన ముని కలహభోజనుడు అనే పేరున్న ముని. నారాయణ నారాయణ అనే ముని ఎవరాయన? నారదుడు. తీసుకో 6. మైథిలి 3, కళ్యాణి 1, రేఖా 1, వైష్ణవి 1. పురాణాల ప్రకారం అట్ల తద్ది నాడు పార్వతి ఏ కోరికతో పూజ చేసింది? ఆప్షన్స్. ఏ శివుడు భర్తగా కావాలి అని, బి సుబ్రహ్మణ్య స్వామి క్షేమం కోసం. సుబ్రహ్మణ్యం స్వామి క్షేమం కోసం. పిచ్చి తల్లి, అయ్యో. అట్ల తద్ది నాడు పార్వతీదేవి శివుడు భర్తగా రావాలని పూజ చేసింది కాబట్టి అప్పటి నుంచి ఆనవాయితీగా ఆడపిల్లలందరూ గౌరీ వ్రతం చేసుకొని అలాగే మంచి భర్తల కోసమని ఉపవాసం ఉండి ఆ తర్వాత అట్లు తింటున్నారు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దామా? విజయవాడ మహిళలారా, స్టార్ మహిళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తున్నాము అక్టోబర్ 12వ తారీఖున. విజయవాడలో అక్టోబర్ 12వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము సాయి జువెల్ కన్వెన్షన్ సెంటర్, టీచర్స్ కాలనీ, సాయిబాబా టెంపుల్ స్ట్రీట్, షాప్ స్టాప్ దగ్గర, విజయవాడ. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 రావే, నన్ను కట్టుకోవే, కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే. ఓకే మైథిలి, బాగా చేసావు మైథిలి, థ్యాంక్ యూ. స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం కళ్యాణి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, కొంచెం హెల్ప్. చెప్పు చెప్పు, ఎవరో చెప్పు చెప్పు. టైం అయిపోయింది. ఎవరికైనా తెలుసా? తాప్సీ. తాప్సీ. ఓకే, త్రిష -6. అట్ల తద్దికి తనకి కూడా మంచి హస్బెండ్ రావాలని చెప్పి పూజలు చేసుకుంటున్న త్రిష. నెక్స్ట్ చిత్రం వైష్ణవి, సమంత. చూద్దాము.
అనుష్క. ఈ బాహుబలి అయిపోతే నేను చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను అంటున్న అనుష్క. రుద్రమదేవి బాహుబలి 2 -6. నెక్స్ట్ చిత్రం. కళ్యాణి. స్నేహ. చూద్దాం. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. చెప్పు కళ్యాణి. కాజల్. చూద్దాం. ఎస్, ఇట్ ఇస్ కాజల్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తను కూడా చక్కగా ఫుల్ జడ నిండా బంగారమే. నెక్స్ట్ చిత్రం. తాప్సీ. చూద్దాం. తాప్సీ పొన్ను. మంచి పొన్ను. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. అమ్మ బాబోయ్, ఎంత వెరైటీగా రెడీ అయిందో తాప్సీ. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ కళ్యాణి. నయనతార. అవును, నయనతారనే. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. విజయవాడ మహిళలారా, స్టార్ మహిళలో మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మీ ఊరు వచ్చేస్తున్నాము అక్టోబర్ 12వ తారీఖున. విజయవాడలో అక్టోబర్ 12వ తేదీ సెలక్షన్స్ జరుగు స్థలము సాయి జువెల్ కన్వెన్షన్ సెంటర్, టీచర్స్ కాలనీ, సాయిబాబా టెంపుల్ స్ట్రీట్, షాప్ స్టాప్ దగ్గర, విజయవాడ. స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇప్పుడు ఆట ముందు మీరు ఇది బ్యాలెన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఈ ఉయ్యాలని ఇలా ఊపాలి. మీరు ఊపిన తర్వాత దీని మీద బంతిలా వేసి కొడితే అది ఏదైనా పుట్టలో వెళ్ళి పడితే మీకు పాయింట్లు వచ్చినట్టు. ఉయ్యాల ఊగుతూ ఉన్నప్పుడే కొట్టాలి. మీరు ఉయ్యాల ఊగనప్పుడు కొడితే నో పాయింట్స్. అబ్బా, వేసి కొట్టింది ఉయ్యాల నన్ను. రివర్స్ లో కొంచెం అక్కడ ఉన్నప్పుడు వేస్తే బెటర్. కానీ ఫోర్స్ ఎక్కువైపోతే పడిపోదు, బయట పడిపోతుంది. ఓకే, ఇది గేమ్. 1 2 3 గో. వన్నే వన్ను, కన్నే కన్ను. ఓకే అమ్మ, దమ్మ. దానికి 6, దీనికి 20, 26. డిన్నర్ సెట్. 1 2 3 గో.
తీసుకో 20. శాండ్విచ్ టోస్ట్. 1 2 3 గో. అబ్బా సూపర్, చాలా బాగా ఆడావు. 54 పాయింట్లు అండ్ 20 74 లీడ్ లోకి వచ్చేసావు. కంగ్రాట్స్. హండీ సెట్. 1 2 3 గో. మూడు 18 ప్లస్ 20 38. స్కూల్ బాక్స్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8. 48 ప్లస్ 20 68. అండ్ ట్రావెలింగ్ సెట్. నీ టార్గెట్ 82. అంటే నువ్వు అందులోకి మినిమం టు మినిమం 11 బంతులైనా వేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
2 3 4 5 6 36 + 20 56 అండ్ రైస్ కుక్కర్. ఈ రోజు మన స్టార్ బళ్ళిలో స్టార్ యువతి కళ్యాణి. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రివ్వున నేలకు జారి నాకై వచ్చావే